హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్, మా రొటీన్, విహాన్ రొటీన్ ఎలా ఉండబోతుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే, జపాన్లో ఒక తెలుగు ఫ్యామిలీ ఎలా లీడ్ చేస్తుంది లైఫ్ అని ఈ వీడియోలో నేను మీతోని షేర్ చేసుకుంటాను. అండ్ విహాన్ అంతగా సతాయించాడు లేచే టైంలో, అంటే ఏడవడం అలాంటి చేయడు. మోస్ట్లీ తను ఇట్లా విహాన్ అని జస్ట్ ఇట్లా పల్కరియగానే లేచి కూర్చుంటాడు. సో లేవగానే కొంచెం హగ్స్, కిసెస్, కడల్స్ అలా కొంచెం ప్యాంపరింగ్ చేస్తాను. బికాస్ లేవగానే పాప బ్రష్ అది అని చేస్తే వాళ్ళకు కూడా ఇరిటేషన్ వస్తుంది. జనరల్గా నేను కూడా నా స్కూల్కి వెళ్ళే టైంలో లేవగానే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలంటే ఒక ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. సో అందుకే కొంచెం తనని ప్యాంపర్ చేసి కొంచెం మెల్లమెల్లగా మాటల్లో దింపి అది చేసి వాళ్ళ పప్పను కూడా లేపి ఇక మెల్లగా అలా మా డేనైతే స్టార్ట్ చేస్తాము. పప్పా ఇయర్ ఇద్దరం రెడీ అయినా ఓకేనా? ఓకే. విహాన్ స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే మా రొటీన్ కూడా మేము కంప్లీట్గా మార్చుకున్నాము. బిఫోర్ అయితే చాలా లేజీగా అలా ఉండేది. అందుకే చాలామంది నాకు కమెంట్ సెక్షన్లో డే ఇన్ మై లైఫ్ చేయండి అన్నా కూడా నేను చేయకపోయేదాన్ని. బికాజ్ నేనే ఒక లేజీ పర్సన్. సో ఇలాంటి లేజీ పర్సన్ని వీడియోస్ పెడితే మీరేం నేర్చుకుంటారు ఇందులో అనేసి సో నేను అందుకే అలాంటి వీడియోస్ అప్పుడు చేయలేదు. ఇప్పుడు మా టైమింగ్స్ మార్చుకున్నాము అండ్ మేము ప్రాపర్గా ఒక రొటీన్ని ఫాలో అవుతున్నాము విహాన్ స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి. బేసిక్గా నేను స్లో మార్నింగ్ రొటీన్ ప్రిఫర్ చేస్తాను. బికాజ్ మార్నింగ్ లేచి ఏదో హడావుడిగా స్నానం చేపియాలి, బ్రష్ చేపియాలి, విహాన్కి తినిపియాలి, ఇక టకటక బట్టలు వేసి పంపించాలి స్కూల్కి అన్నట్టు. అంటే నేను ఒక టెన్షన్ అయ్యకుండా తనకు ఒక టెన్షన్ పెట్టేసి అలా అయితే తనకు స్కూల్ మీద ఇంట్రెస్ట్ కూడా రాదు. సో నేను చిన్నప్పుడు మేము టోటల్ 4 మెంబర్స్ సిబ్లింగ్స్ కాబట్టి నేను అది చూసి వచ్చాను. సో నేను అనుకున్నాను నేను ఇలా ఉండద్దు అనేసి. సో అందుకే విహాన్కి నేను మార్నింగ్ లేచి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఏదో ఏమంటారు మార్నింగ్ ఎక్కువ ప్రిపరేషన్స్ పెట్టుకునేది పెట్టాను. మోస్ట్లీ ఓవర్ నైట్ ఓట్స్ లేదంటే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇలాంటివి అయితే ఈజీగా మార్నింగ్ లేవగానే టక్కున పెట్టి ఇవ్వచ్చు. అండ్ కుకింగ్కి అయితే చాలా తక్కువ టైం ప్రిఫర్ చేసి విహాన్తో ఎక్కువ స్పెండ్ చేసి తనని మెల్లగా మాటల్లో పెట్టి ఈరోజు స్కూల్లో నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటే తనని ఇలా ఏదో ఒకటి తనకి చెప్పి స్కూల్ అంటే ఒక మోటివేషన్ చేసి పంపిస్తాను. అండ్ ఇంకొకటి మార్నింగ్ లేవగానే తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, పృథ్వీ ఆఫీస్కి వెళ్తే లంచ్ బాక్స్ పంపాలి అనే టెన్షన్ కూడా నాకు లేదు. బికాజ్ విహాన్ స్కూల్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ పృథ్వీ కూడా ఆఫీస్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాడు. బికాజ్ వాళ్ళ ఫుడ్లో కూడా బ్యాలెన్స్ మీల్ ఉంటుంది. సో అందుకే నాకు కూడా పెద్ద టెన్షన్ లేదు ఈ ఒక్క విషయంలో. పృథ్వీకి అయితే టీ లేకుండా డే స్టార్ట్ అవ్వదు. సో కంపల్సరీగా టీ అండ్ నాకు బిస్కెట్స్ ఉంటేనే నేను టీ ప్రిఫర్ చేస్తాను, లేదంటే లేదు. అండ్ మార్నింగ్స్కి అయితే మోస్ట్లీ తినను, ఈవినింగ్ టైంలో అయితే కంపల్సరీగా టీ బిస్కెట్. అండ్ ఇది ఎందుకంటే వాళ్ళు ఏమైనా టాయిలెట్ చేసుకుంటే ఇచ్చిన బట్టలు నేను వేసి పంపడానికి అండ్ మళ్ళీ ఉతికేసి మేము ఫ్రెష్ బట్టలు వేసి మళ్ళీ పంపాలి. సో స్పేర్గా 2 ప్యాంట్స్, 2 అండర్ వేర్స్ అండ్ ఆల్రెడీ అక్కడ కొన్ని తన షర్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇదొకటి అండ్ కవర్స్ కూడా పంపాలి. సో దట్ అంటే ఏమైనా తడి బట్టలు అయితే వాళ్ళు ఇందులో వేసి పంపిస్తారు. నీ బ్యాగా ఇక పృథ్వీ బ్యాగ్ కూడా రెడీ. పృథ్వీ బ్యాగ్లో ఏముండవు, ఒక ల్యాప్టాప్ ఇంకా చార్జర్, ఐడి కార్డ్ ఉంటే చాలు. దా స్కూల్ బ్యాగ్ ఇద్దరికి ఎత్తదా. లెఫ్ట్ స్టాండ్ అప్. విహాన్ ఫ్రెండ్స్ మంచిగా ఆడుకో, టీచర్ చెప్పిన మాట వినాలి. ఓకే, మంచిగా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తోని. ఓకే ఓకే మమ్మీ. మమ్మీ మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది. ఓకే తొందరగా వస్తుంది బెట. ఓకే, నో క్రైయింగ్, నో క్రైయింగ్, స్మైలింగ్. ఇట్లా స్మైల్. పప్ప కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు చూడు నీతో పాటు. బాయ్ మమ్మ చెప్పు. బాయ్ మమ్మ. బాయ్ మమ్మ. బాయ్ మమ్మ. బాయ్ బాయ్. హ్యాండ్ పట్టుకో. ఇద్దరు బాయ్. fine? Did you find?
పృథ్వీ అండ్ విహాన్ ఇద్దరు స్కూల్ అండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇప్పుడు నాకు దొరికే టైం ఇట్స్ మీ టైమ్. సో ఒక 1 అవర్ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. కుకింగ్ కూడా అందులోనే చేసేసుకుంటాను మోస్ట్లీ నేను లేవగానే నా హెల్తీ జ్యూసే చేసుకుంటాను. లైక్ సమ్ టైమ్స్ నాకు టైం లేనప్పుడు లేకపోతే ఏదైనా వెజిటేబుల్ మిస్ అయింది అన్నప్పుడు మాత్రం హాట్ వాటర్ విత్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతాను. అదర్వైజ్ ఆ జ్యూసే తాగుతాను. దానివల్ల నిజంగా స్కిన్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ నా గట్ ఇష్యూ కూడా క్లియర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్కి కూడా అది హెల్ప్ అవుతుంది. అదొక బెస్ట్ జ్యూస్ నా డేని స్టార్ట్ చేయడానికి. సో ఆ జ్యూస్ ఏంటి అంటే నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను, క్లియర్గా సపరేట్ వీడియో చేశాను దాని గురించి. సో మీరు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. డే అంతా ఎలా ఉండాలి, నేను ఏమేమి వర్క్స్ చేయాలి, పెండింగ్ వర్క్స్ ఏంటి, అండ్ నేను ఏం వీడియో షూట్ చేయాలి, ఎడిటింగ్ ఏం చేయాలి, సో లేకపోతే గ్రాసరీస్ ఏం తెచ్చుకోవాలి, ఏం కుకింగ్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను ఈ టైంలో కొంచెం కూర్చొని ఆలోచించుకుంటాను. నా డేని ప్లాన్ చేస్తూ ఉంటాను. బేసికలీ 2 టైప్స్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ టైప్ వచ్చేసి అంటే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నాక వర్క్ చేసుకుంటారు. సో ఇంకా సెకండ్ టైప్ పీపుల్ వచ్చేసి ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక తింటారు. సో నేను సెకండ్ టైప్ పర్సన్ని. మోస్ట్లీ నాకు ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక అప్పుడు నేను రిలాక్స్గా కూర్చొని నేను అప్పుడు తినడం కానీ తాగడం కానీ చేస్తాను. యాక్చువల్గా అయితే టైంకి తినాలి, టైంకి తాగాలి అని అంటారు. కానీ ఏంటో మరి నాకు వర్క్ అంతా ఫినిష్ అయ్యాకనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే అయ్యో నాకు ఈ వర్క్ ఉంది కదా, ఆ వర్క్ ఉంది కదా అనే ఆరాటంలోనే ఏదో గబగబా తినేసిన అనే ఫీలింగ్ కన్నా నాకు వర్క్ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత రిలాక్స్గా కూర్చొని తింటాను. సో నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాక అయితే ఎడిటింగ్ వర్క్ చేశాను. సో ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే 2-3 అవర్స్ అలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1:30 అవుతుంది. ఫాస్ట్గా షవర్ తీసేసుకొని ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్లో విహాన్ని తీసుకొని రావాలి. క్విక్గా స్కిన్ కేర్ చూపిస్తాను. ఇంతకుముందు నేను ఐఆమ్ ఫ్రమ్ రైస్ టోనర్ యూస్ చేసేదాన్ని. అది వింటర్స్లో నాకు బాగా పర్ఫెక్ట్గా వర్క్ అయింది బికాస్ దాని కన్సిస్టెన్సీ కొంచెం థిక్ ఉండే. ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అవుతుంది కదా, స్ప్రింగ్ నెక్స్ట్ సమ్మర్స్ రాబోతుంది. అందుకే నేను కొంచెం లైట్ టెక్స్చర్ ప్రిఫర్ చేద్దామనేసి సర్చ్ చేస్తే అనువాది చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఇది కూడా ట్రై చేద్దామనేసి తీసుకున్నాను. కొంచెం మారాలి. నెక్స్ట్ నేను సెంటెల్లా యాంపుల్ నుంచి సిరమ్ యూస్ చేస్తున్నాను. అది బెనిఫిట్స్ ఏంటంటే మన ఇరిటేటెడ్ స్కిన్ని కామ్ చేస్తుంది, హైడ్రేటింగ్ ఇస్తుంది అండ్ గుడ్ ఫర్ యాక్నే కేర్. ఒక స్మాల్ టిప్, సో ఎప్పుడైనా మీరు ఇలాంటి డ్రాపర్స్ యూస్ చేస్తే స్కిన్కి టచ్ అవ్వనివ్వకండి, పైనుంచి ఇలా డ్రాప్ వేసుకోండి. ఎందుకంటే డ్రాపర్స్ మోస్ట్లీ సిరమ్స్కే ఇస్తారు. సిరమ్స్లో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ థింగ్స్ ఉంటాయి. మన స్కిన్కి టచ్ అయినప్పుడు మన స్కిన్లో ఉన్న బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ అండ్ యాక్నే ఉంటే అదంతా డ్రాపర్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ మనం క్లోజ్ చేసినప్పుడు ఆ లిక్విడ్ అంతా పాడైపోయి నెక్స్ట్ యూస్కి మన స్కిన్ చాలా ఇరిటేటెడ్గా అండ్ ఎక్కువ యాక్నే రావడం ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ డోంట్ డూ దట్. ఇక విహాన్ ఎదురు చూస్తూ ఉంటాడు. కొంచెం ఒక 1 minute అటు ఇటు అయినా కూడా ఇక తను ఎట్లా అంటే వేయి కన్నులతో అన్నట్టుగా వేచి చూస్తూ ఉంటాడు. సో అందుకే పాపం తనని వెయిట్ చేపిద్దాన్ని ఫాస్ట్గా. అండ్ ఇది కూడా అనువా సెరమైడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సీజన్ చేంజ్ అవుతుంటే మనం మన స్కిన్ కేర్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, ఎస్పెషల్లీ మాయిశ్చరైజర్. బికాస్ మీరు వింటర్లో యూజ్ చేసే మాయిశ్చరైజర్ అదే మీరు సమ్మర్స్లో యూజ్ చేస్తే మాత్రం అది ఎక్కువ గ్రీజీ, ఎక్కువగా ఆయిలీ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హైడ్రేషన్ కంటెంట్ మాత్రం మంచిగా ఉండాలి. ఓన్లీ నేను టెక్స్చరే చేంజ్ చేస్తాను. అంటే కొంచెం హెవీ థిక్ క్రీమీ టెక్స్చర్స్ వింటర్లో యూజ్ చేస్తాను, లైట్ టెక్స్చర్స్ ఏమో సమ్మర్స్లో యూజ్ చేస్తాను. బై ద వే నా నెయిల్స్ చూడండి. లైక్ నాకైతే ఇలాంటి బేసిక్ సింపుల్ అండ్ క్యూట్ ఇలాంటివి డిజైన్స్ చాలా ఇష్టం. ఫస్ట్ టైమే నేను ఇలాంటివి ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో నాకు కింద చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ బై ది వే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ని ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ప్లీజ్ గో అండ్ ఫాలో ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ గో విత్ ద సన్ స్క్రీన్. సో ఇది వచ్చేసి బ్యూటీ ఆఫ్ జోసెఫ్. దీని టెక్స్చర్ కూడా నాకు చాలా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఏమంటే స్కిన్లో తొందరగా అబ్జర్వ్ చేస్తుంది అండ్ వైట్ కాస్ట్ అస్సలకే ఇవ్వట్లే.
నేను ఆల్రెడీ డీటెయిల్గా స్కిన్ కేర్ బ్లాగ్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఐదర్ స్క్రీన్లో సమ్వేర్ ఐ బటన్లో పెడతాను. ప్లీజ్ గో అండ్ చెక్ దేర్. దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏమేమి ప్రోడక్ట్స్ పెడతాను, ఎందుకు యూజ్ చేస్తాను, అండ్ దాంతో బెనిఫిట్స్ ఏమొచ్చాయి నాకు అని చెప్పేసి నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ వీడియో తీశాను. ప్లీజ్ గో అండ్ చెక్ దేర్. అండ్ చాలా మంది నన్ను అడుగుతారు లైక్ లిప్ టింట్ ఏం యూజ్ చేస్తున్నారు, లిప్ టింట్ ఏం యూజ్ చేస్తున్నారని. ఇది నిక్స్ నుంచి ఫ్యాట్ ఆయిల్, షేడ్ నేమ్ వచ్చేసి దట్స్ షీక్. సో దిస్ వన్, ఇది మంచి హైడ్రేటింగ్ గా ఉంది అండ్ మంచి కలర్ కూడా ఇస్తుంది బై ది వే. మంచి గ్లాసీ లుక్. చలో దెన్ విహాన్ వచ్చాక కలుద్దాం. మిస్ అయినావు విహాన్? నన్ను మిస్ అయ్యామమ్మా. ఎంత మిస్ అయినావు? చాలా చాలా మిస్ అయినావు. గుండు ఏం చేసినావు విహాన్? స్కూల్లో ఏం చేసినావు ఈరోజు? టీచర్ ఏం చెప్పింది? కలర్స్ ఇచ్చిందా? ఇంకేమి ఇచ్చింది ఆడుకోవడానికి? డ్రాయింగ్ చేసినావా? ఇంకా ఏం తిన్నావు ఈరోజు స్కూల్లో? ఏం తిన్నావు? ఏం తిన్నావు? ఫ్రూట్స్. ఇంకా వెజిటబుల్స్ తిన్నావా? నూడిల్స్ కూడా తిన్నావా? వెజిటేబుల్స్, నూడిల్స్. ఎలా తిన్నావు నూడిల్స్? అని తిన్నావా? యమ్మీ ఉండేనా? సూప్ కూడా తాగినావా? ఈరోజు విహాన్ స్పెషల్ పప్పు, రైస్, egg, some carrots and some బెండకాయ ఫ్రై. అదేంటి విహాన్ ఆల్రెడీ స్కూల్లో లంచ్ చేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం పెడుతున్నావు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే విహాన్ వెళ్ళేది జాపనీస్ స్కూల్కి, సో వాళ్ళు జాపనీస్ ఫుడే పెడతారు. విహాన్ పుట్టిన కాడి నుంచి తను స్కూల్కి వెళ్ళే వరకు ఎప్పుడు జాపనీస్ ఫుడ్ తినలేదు. వాళ్ళ టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో జస్ట్ తను ఇప్పుడు టేస్ట్ని బిల్డ్ చేసుకుంటున్నాడు. సో అందుకే తను అప్పుడప్పుడు కొంచెం తింటాడు, లేదంటే తినడు. అండ్ అదొక స్నాక్స్ లాగా నేనైతే కన్సిడర్ చేస్తాను. బికాజ్ వాళ్ళు 11:30 టైంలో ఇస్తారు లంచ్, అండ్ తను స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చే వరకు 2 o'clock అవుతుంది. సో ఆ ఫుడ్ తను అంటే స్టమక్ ఫిల్లింగ్గా తిన్నాడు కాబట్టి నేను ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఆఫర్ చేస్తాను తను ఫుడ్. ఒకవేళ స్కూల్లో బాగానే తిన్నాడు అంటే మాత్రం జస్ట్ నేను ఇచ్చింది కొంచెం తింటాడు. లేదు స్కూల్లో అసలు ఏమీ తినలేదు అంటే మాత్రం తను ఇంటికి వచ్చి కొంచెం స్టమక్ ఫుల్ అంటే నేను ఇచ్చిందంతా కంప్లీట్ చేసుకుంటాడు. సో అందుకే తనకి ఇంటికి రాగానే నేనైతే ఫుడ్ పెడతాను. ఫినిష్. తిన్నాకైతే విహాన్ ఒక 1 hour నాపేస్తాడు. అండ్ ఈరోజు నేను కూడా తనతో పాటు పడుకున్నాను. అంటే నేను ఎవ్రీడే పడుకోను, ఆఫ్టర్నూన్ టైమ్ సమ్ డేస్ పడుకుంటాను. సో నెక్స్ట్ అయితే లేచాక మేము పార్క్ వచ్చాం బయటికి. సో ఇప్పుడు విహాన్ సైకిల్ చూడండి ఎంత బాగా రైడ్ చేస్తున్నాడు. అంటే ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సైకిల్ అనమాట. జపాన్లో చాలామంది నేను చూశాను పైడల్ లేకుండా వాళ్ళు బ్యాలెన్సింగ్ నేర్చుకుంటారు ఫస్ట్, ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో వాళ్ళకి పైడల్స్ ఉంటుంది. విహాన్ ఏజ్ గ్రూప్ పిల్లలకైతే ఇది పర్ఫెక్ట్ సైకిల్. లైక్ 3 years ఓల్డ్ వాళ్ళకి నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సైకిల్స్ అంటే. ట్రైన్ మాడ్ ఆనందం ట్రైన్. లేవగానే ఏడవడం స్టార్ట్ చేసేసాడు. ఈరోజు అంటే కొంచెం ఒక 1 hour ఇద్దరం నాప్ వేసాము.
సో లేస్తూనే పాపం ఆయన కొంచెం కోల్డ్ ఉంది, దగ్గు, మేబీ అది చెస్ట్లో మనకు కూడా అప్పుడప్పుడు కోల్డ్ ఎక్కువ అయిపోయి కఫ్ అనేది, సో అది చెస్ట్లో ఉండిపోయి పాపం తనకి మేబీ దగ్గుతుంటే పెయిన్ వచ్చిందేమో. సో ఏడ్చుకుంటూ లేచాడు. సో ఒక 1 అవర్ నన్ను వదలలే, పట్టుకొని అలాగే ఉన్నాడు. సో ఆయనకి ఏం గుర్తొచ్చిందో, ఈ మధ్యలో స్కూల్కి వెళ్తున్నాడు కదా, కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఆయనకి. అంటే నన్ను చూడంగానే ఏడవడం, లేకపోతే లైక్ అలగడం, సో ఇవన్నీ కొత్త చూస్తున్నవి దాంట్లో చేంజెస్. ఇంకో ట్రైన్ వస్తుంది. సో విహాన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అవుతాడు ఇలాంటి ట్రైన్స్ చేసినప్పుడు. ఈవినింగ్ టైమ్స్ ఇలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తూ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో విహాన్ని అయితే ఇంటి దగ్గరలో ఉన్న ఒక పార్క్ తీసుకొచ్చాను. సో కరెంట్లీ హీస్ ప్లేయింగ్. ఈ టైం జపాన్లో మొత్తం గ్రీనరీ ఉంటుంది ఎక్కువ. సో యాక్చువల్గా నిన్న ఒక హాలిడే ఉండే, గ్రీనరీ హాలిడే అనేసి. సో త్రూఅవుట్ జపాన్ అంతా చాలా గ్రీనరీగా, చాలా ఫ్రెష్గా, ఫుల్ ఆఫ్ లీవ్స్తోని చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ పప్పని చూసి ఉరుక్కుంటా పోతాడు. వేస్ పాప ఏడుపు వస్తుంది. వాళ్ళ పప్ప ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. సో చూసి ఏడుస్తాడు. స్కూల్లో కూడా ఒకటే కలర్ ఇస్తాడు, పప్పేడి అని. నిద్రలో లేచి కూడా పప్పేడు అని. నేనెవరు పాప నాకు ఇచ్చివా? వీళ్ళు ఎలాంటి స్పాట్లో కలిసిందంటే మొత్తం సమాధులు ఉన్నాయి వెనకాల. పక్కన గుడి, ఇది గుడి అండ్ దీన్ని వెనకాలనే సమాధులు. ఏమో భయమే అనిపించదు ఇక్కడ సమాధుల్ని చూస్తే. మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ అని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వన్ బర్డ్ చూసినావా? హౌ వాజ్ యువర్ డే? ప్రొడక్టివ్ డే. ప్రొడక్టివ్ డే. ఫుల్ మీటింగ్స్ ఉంటాయి. మేమిద్దరం కలిసి ఉంటే చాలు. ఈ బాబుకి ఎక్కడ లేనిది ఇదైతే మదర్ దూర్ వస్తాడు. సో మైన్ ఆల్సో ప్రొడక్టివ్ డే. టుక్ 1 hour nap in between. నేను విహాన్ అండ్ ఇట్ వెంట్ గుడ్. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాగే ఉంటాయి. సో ఇలాగే కామ్గా, స్మూతింగ్గా, ఏ హడావిడి లేకుండా పీస్ఫుల్గా నడుస్తుంది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.